హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. మనము ఈ సిరీస్లో కంప్లీట్గా ఒక డేటా అనలిస్ట్ ఎస్క్యూఎల్ని ఎలా యూజ్ చేస్తారు అండ్ బేసిక్ నుంచి నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఎస్క్యూఎల్ లైక్ డేటా అనలిస్ట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా, లేదంటే ఫ్రెషర్స్ అయినా కూడా మీరు బేసిక్ నుంచి ఎస్క్యూఎల్ అంటే ఏంటి, లైక్ ఎస్క్యూఎల్ క్వైరీస్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎస్క్యూఎల్ క్వైరీస్ కమాండ్స్ని యూజ్ చేసి డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, బిహైండ్ ఎస్క్యూఎల్ ఎలా జరుగుతుంది, ఇది కంప్లీట్గా మన వీడియోలో ఉంటుంది. లైక్ ఒక జస్ట్ డెఫినేషన్తో కాకుండా ఎస్క్యూఎల్ క్వైరీస్ బిల్డ్ చేసేటప్పుడు మనం ఎస్క్యూఎల్ క్వైరీస్ని బిల్డ్ చేయాలంటే మెయిన్ మనం ఒక టాస్క్ని అర్థం చేసుకోవాలి. అసలు ఆ టాస్క్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు డైరెక్ట్గా ఈ కమాండ్స్ యూజ్ చేయండి, లేదంటే ఈ క్లాసెస్ యూజ్ చేయండి, ఈ కీవర్డ్స్ యూజ్ చేయండి అని చెప్పరు. జస్ట్ ఒక సింపుల్ లైన్ ఇస్తారు. ఆ లైన్ని బేస్ చేసుకొని డిఫరెన్స్ ఎలా ఉంటుంది, జాయిన్స్ అంటే ఏంటి, ఏ జాయిన్స్లో మనకి టైప్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ జాయిన్స్ని ఎప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది, అలానే స్టోర్ ప్రొసీజర్ అంటే ఏంటి, సబ్ క్వైరీస్ అంటే ఏంటి, విండో ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ డేటాని ఎస్క్యూఎల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అండ్ కాంప్లెక్స్ క్వైరీస్ని ఎలా రెడ్యూస్ చేసుకొని సింపుల్గా రాయాలి, కంప్లీట్గా ఈ సిరీస్లో అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? అండ్ స్టార్ట్స్ ఫస్ట్ డే. మనము ఫస్ట్ అసలు స్టార్టింగ్ సింపుల్ వన్ నేర్చుకుందాం. అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి అనేది ఈరోజు చూద్దాం. నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకొంచెం ఎక్స్ట్రాగా వెళ్ళి దానికి ఎస్క్యూఎల్ డేటాబేసెస్ టైప్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, కమాండ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ వీడియోలో వచ్చేటప్పటికి సింపుల్గా అసలు డేటా అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ డేటా అంటే ఏంటి, డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అసలు కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇప్పుడు నేను మాట్లాడేది కానీ మీరు ఏదైనా టైప్ చేస్తున్నా ఆర్ఎల్స్ మన వీడియో కింద కామెంట్ చేసినా, లైక్ కొట్టినా, ఇప్పుడు మీరు లైక్ కొడితే నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి, ఈ డేటా అంతా నాకు డేటా యూట్యూబ్లో చూపిస్తుంది. ఇదంతా కూడా డేటానే, నేను మాట్లాడేది డేటానే ప్రతిదీ. అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది చెప్పండి. ఒక వెహికల్ తీసుకుంటే ఇన్ని కిలోమీటర్స్కి ఎలా రన్ అయింది, ఎన్ని కిలోమీటర్స్కి ఎంత పెట్రోల్ తీసుకుంది, లైక్ ఇదంతా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకుందాం, నేను ఒక పర్సన్ని తీసుకుంటున్నాను అనుకోండి. సేమ్ ఈ పర్సన్ యొక్క సారీ గైస్, లైక్ ఈ పర్సన్ నేమ్, ఓకే, నేమ్, అలానే ఆ పర్సన్ మొబైల్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది, డేటానే అవుతుంది. ఈ డేటానే ఆ పర్సన్ యొక్క మొబైల్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఓకేనా, మొబైల్లో డేటా ఎలా ఉంది, మొబైల్ ఒక డేటా అయితే ఏ మొబైల్ యూజ్ చేస్తారు, ఏ టైప్ యూజ్ చేస్తారు, అది ఒక డేటా. మొబైల్లో డేటా ఉంటుంది కదా, అది ఒక డేటా. అలానే ఆ పర్సన్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్, అది ఒక డేటా. ఒకవేళ ఇది సింపుల్ పర్సన్ అనుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ అలా వెళ్తుంది. సింపుల్ స్టార్టప్ కంపెనీ అనుకోండి, స్టార్టప్ కంపెనీకి కూడా ఎన్ని అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ తీసుకుంటే ఆర్డర్స్ కానీ సేల్స్ డేటా కానీ ఎంప్లాయీస్ డేటా కానీ ఇలా ప్రతి డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా. అలాంటి డేటా అంతా వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకుంటారంటే సింపుల్గా ఒక ఎక్సెల్లో కానీ టెస్ట్ ఫార్మాట్లో కానీ డేటాని స్టోర్ చేసుకుంటారు. లైక్ ఎక్సెల్లో మనం ఒక 10 lakhs రోస్ వరకు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అలానే టెక్స్ట్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేసుకుంటారు. లైక్ ఇలా కాకుండా ఇది సింపుల్ స్టార్టప్స్ ఆర్ఎల్స్ లిమిటెడ్, లైక్ 10 lakhs కంటే తక్కువగా ఉండే డేటా యూజ్ చేసే స్టార్టప్స్ కానీ ఒక పర్సన్ కానీ డేటాని ఎక్సెల్లో స్టోర్ చేసుకున్నారు, బాగుంది. లైక్ ఒక ఎంఎన్సీ కంపెనీ తీసుకుందాం, ఏదైనా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ తీసుకుందాం అనుకోండి. ఇక్కడ నేను ఒక కంపెనీ ఎగ్జాంపుల్, ఇది ఒక కంపెనీ మంది. ఈ కంపెనీ తీసుకుంటే ఈ కంపెనీ ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తుంది, ఒక ఎగ్జాంపుల్కి చెప్తాను. మనకి కంపెనీలో ప్రోడక్ట్స్ ఉంటాయా, ఇది ఒక అమెజాన్ అనుకోండి. అమెజాన్లో చాలా టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది కదా, ప్రోడక్ట్స్ అనేది ఉంటుంది కదా. గ్రాసరీస్ ప్రోడక్ట్స్ డేటా ఉంటుంది, లైక్ క్లాతింగ్ సెక్షన్ వేరు ఉంటుంది, స్టేషనరీ ఐటమ్స్ వేరు ఉంటుంది, జ్యువెలరీ సెట్ వేరు ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్రోడక్ట్కి రిలేటెడ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ ఆర్డర్స్ డీటెయిల్స్, రైట్, ఈ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది, అదంతా కలెక్ట్ చేయాలా. ఆ డేటా ఎంత ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓన్లీ ఒక పర్సన్నే, నేనే ఒకసారి మనం అమెజాన్ ఓపెన్ చేస్తే ఆ అమెజాన్లో ఎన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాయి, ఆ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎలా, వాటి సేల్స్ ప్రైస్ ఏంటి, పర్చేస్ ప్రైస్ ఏంటి, ఈ ప్రైజెస్ అని చెప్పి అమెజాన్ వాడు అంతా ఒక డేటా అనేది స్టోర్ చేసుకుంటేనే కదా వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది తెలుసుకుంటాడు. సో ఈ డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది, రైట్. చాలా డేటా అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ ప్రోడక్ట్స్ కిందకు వస్తే ఇంత డేటా జనరేట్ అయితే అమెజాన్ కింద ఎంతమంది వర్క్ చేస్తున్నారు, రైట్, వర్క్ చేసే ఎంప్లాయీస్ డీటెయిల్స్,
ఎంప్లాయీ శాలరీస్ కానీ, ఎంప్లాయీస్ అడ్రసెస్ కానీ, ప్రతిదీ ఎంప్లాయీస్ డీటెయిల్స్. అలానే కస్టమర్స్, ఈ ప్రోడక్ట్స్ కొనడానికి కస్టమర్ వస్తారు కదా, పర్చేస్ చేసిన కస్టమర్స్ ఎంత, పర్చేస్ చేయకుండా ఆఫ్లో మిగిలిపోయిన వాళ్ళు ఎంత, డిస్కౌంట్స్లో ఎంత పర్చేస్ చేశారు, ఆ ఫెస్టివల్ సీజన్స్లో ఎంతమంది పర్చేస్ చేశారు, ఎప్పుడు, ఇదంతా డేటాని, ఆ డేటా అంతా వాళ్ళు స్టోర్ చేసుకుంటేనే వాళ్ళకి ఎగ్జాక్ట్గా బిజినెస్ ఎలా రన్ అవుతుందనే తెలియాలి. అంటే సింపుల్గా ఏంటంటే ఒక చిన్న కిరాణా షాప్ దగ్గర నుంచి ఎంఎన్సి కంపెనీ వరకు వాళ్ళ ప్రాఫిట్, ఓకే, వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ డేటా అనేది, రైట్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న కిరాణా షాప్ నుంచి లైక్ ఎంఎన్సి కంపెనీస్ వరకు ఆ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని బేస్ చేసుకునే కదా వాళ్ళ ప్రాఫిట్ ఎంత చేసుకున్నారు అనేది తెలుస్తుంది. ఎంత మిగిలింది అని తెలుసుకోవాలన్న డేటాని, అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఆ అమౌంట్ అంతా ఒక దగ్గర పెట్టాలి, అది కూడా డేటా కిందకే వస్తుంది. ఇలా డేటాని అనలైజ్ చేయడానికి డేటా అనలిస్ట్ కంపల్సరీగా కావాలి. ఓకేనా, డేటా అనలిస్ట్ కంపల్సరీగా కావాలి కాబట్టి డేటా అనలిస్ట్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు డేటాని స్టోర్ చేయడానికి. సింపుల్. అండ్ ఇక్కడ కస్టమర్స్, ఈ కస్టమర్స్ డేటా, అండ్ ఆ కస్టమర్స్ త్రూ మనకి జనరేట్ అయిన సేల్స్ డేటా. ఓకేనా, ఇంత డేటాని స్టోర్ చేయడానికి వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి, ఒక వేర్ హౌస్ లాంటిది కావాలి. వాళ్ళు సింపుల్గా ఎక్సెల్లో స్టోర్ చేయలేరు, రైట్, ఎక్సెల్లో స్టోర్ చేయలేరు, ఎందుకంటే ఎక్సెల్ అనేది లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. వాళ్ళకి ఎక్కువ అమౌంట్ స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. అండ్ దట్టు వాళ్ళకి కావాల్సింది ఏంటి, సెక్యూర్గా కూడా డేటాని స్టోర్ చేసుకోవాలి కదా, డేటాని సెక్యూర్డ్గా స్టోర్ చేసుకోవాలి. సో అలాంటిదే డేటాబేస్. ఓకే, దాన్నే మనము డేటాబేస్ అంటున్నాం. ఓకేనా, డేటాబేస్. ఈ డేటాబేస్లో మనము కస్టమర్స్ డీటెయిల్స్, ఓకే, కస్టమర్స్ డీటెయిల్స్, కస్టమర్స్ డీటెయిల్, ఆర్డర్స్ డీటెయిల్స్, లైక్ సేల్స్ అనొచ్చు మనము, సేల్స్ డీటెయిల్స్ కానీ, అండ్ ప్రోడక్ట్స్ డీటెయిల్స్, ఎంప్లాయీస్ డీటెయిల్స్, ఇలా ఎంప్లాయీస్ డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మనము ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, ఒక డేటాబేస్. అలా స్టోర్ చేయడానికి మనకు ఒక ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ని మనము డేటాబేస్ అంటాం. ఓకేనా, ఆ డేటాబేస్, ఆ డేటాబేస్లో మనము డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. ఈ డేటాబేస్ అనేది ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఒక ఆర్గనైజ్గా స్టోర్ చేసుకుంటుంది. దాని పర్పసే అది, డేటాని ఒక ఆర్గనైజ్గా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. అందుకని ఎంఎన్సి కంపెనీస్ ఆర్ ఎల్స్ బిగ్ కంపెనీస్ వాళ్ళ డేటాని స్టోర్ చేయడం కోసము ఒక డేటాబేస్ని యూజ్ చేసుకుంటారు. ఆ డేటాబేస్లో డేటాని స్టోర్ చేసుకుంటారు. అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి, డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ డేటాబేస్ అంటే ఏంటి, ఎక్కడైతే డేటా స్టోర్ అవుతుందో, ఓకే, ఎక్కడైతే డేటా స్టోర్ అవుతుందో మనం దాన్ని డేటాబేస్ అంటాం. నా ఎవరైనా ఒక లీడ్ కానీ మేనేజర్ కానీ మన దగ్గరికి వచ్చి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, లైక్ నాకు టోటల్ ప్రాఫిట్ ఎంత అయింది, టోటల్ ప్రాఫిట్, టుడే టోటల్ ప్రాఫిట్ కావాలి అన్నారు. ఇలా టుడే టోటల్ ప్రాఫిట్ కావాలి అని డిఏని అడిగారు, డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ అనుకుందాం, డిఏ. ఓకే, డేటా అనలిస్ట్ అడిగితే ఈ డేటా అనలిస్ట్ ఏం చేయాలి, టోటల్ ప్రాఫిట్ అనే క్వశ్చన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి అంటే ఆ డేటాని వాడు చూడాలి, రైట్, డేటా అనలిస్ట్ చూడాలి. ఆ డేటా ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది. లైక్ డేటాబేస్లో నుంచి నువ్వు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అదే మెయిన్ వర్క్ డేటా అనలిస్ట్ది, ఎస్క్యూఎల్తో యూజ్ చేసేది. రైట్, ఇక్కడ ఏంటి అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, రైట్, మనకి ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలియదు. ఇప్పటివరకు ఎస్క్యూఎల్ అనేది మనం ఎక్కడ తీయలేదు, మనం తీసింది ఏంటి, డేటాబేస్. ఇప్పుడు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ డేటాబేస్, డేటా అనలిస్ట్ ఈ డేటాబేస్ తోటి ఎలా కమ్యూనికేట్ అవుతాడు, ఓకేనా, ఈ డేటాబేస్ తోటి ఎలా కమ్యూనికేట్ అవుతాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఇదేమి ఒక హ్యూమన్ బీయింగ్ కాదు కదా, లేదంటే ఇంగ్లీష్లోనో తెలుగులోనో ఏదో ఒక లాంగ్వేజ్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వడం. నేను మీతో తెలుగులో లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవుతున్నారు, మీరు నాతో తెలుగు వాళ్ళు ఏదైనా కానీ మీరు కామెంట్ చేస్తే ఇంగ్లీష్లోనో కమ్యూనికేట్ అవుతున్నారు. లైక్ అలానే డిఏ కూడా డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి. అలా కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్నే ఎస్క్యూఎల్ అంటారు. ఓకేనా, అలా యూజ్ చేసే లాంగ్వేజ్నే ఎస్క్యూఎల్ అంటారు. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఏంటంటే ఏం లేదు, సింపుల్గా మనము డేటాబేస్ తోటి మాట్లాడడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ని ఎస్క్యూఎల్ అంటాం. ఓకే, ఎస్ స్టాండ్ ఫర్ స్ట్రక్చర్డ్, క్యూ ఫర్ క్వైరీ అండ్ ఎల్ ఫర్ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, దాన్నే మనము దాన్నే మనము ఎస్క్యూఎల్ అంటాం. డిఏ, డేటా అనలిస్ట్,
డేటాబేస్లో ఉండే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డేటాబేస్ తోటి మాట్లాడాలి. అలా మాట్లాడడానికి యూజ్ చేసే లాంగ్వేజ్నే డేటాబేస్ అంటాం, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇంకా మీరు డెఫినేషన్స్ అంటారా, మీ ఇష్టం అది. స్టాండర్డ్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన ఒక స్టాండర్డ్ డెఫినేషన్ అనేది ఉంటుంది, ఆ డెఫినేషన్ని తీసుకొని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు, ఇదన్నీ చేయొచ్చు అనమాట ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేసి. ఫస్ట్ మనకి ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలిసింది, అండ్ డేటాబేస్ అంటే ఏంటో తెలిసింది, డేటా ఏంటో తెలిసింది. మీరు ఎస్క్యూఎల్ అని అనగానే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్లో డిబిఎంఎస్ అనేది వస్తుందన్నమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. లైక్ ఇప్పుడు డిబిఎంఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. లైక్ చూడండి, డిబిఎంఎస్, D for data, B for database, DB for database, and M for management, S for system, database management system. ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనకి మన డేటాబేస్ ఉంది. ఓకే, డేటాబేస్లో ఏముంది, డేటాబేస్ ఉంది. డేటాబేస్లో మనకి జనరేట్ అయిన డేటా అనేది ఉంది. ఓకే, డేటా ఉంది, డేటాబేస్ ఉంది, అక్కడ డేటాబేస్లో జనరేట్ అయిన డేటా ఉంది. ఇది తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఆర్ఎల్స్ డిఏ బిఏ వీళ్ళందరూ పర్సన్స్ వచ్చేసి వాళ్ళు సమ్ టాస్క్ని వాళ్ళు సాల్వ్ చేయాలి. ఓకేనా, అలా సాల్వ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ని యూజ్ చేయాలి కదా. ఎస్క్యూఎల్ అంటే ఈ డేటాతోటి కమ్యూనికేట్ అవ్వాలంటే వాళ్ళు కంపల్సరీగా క్వైరీస్ని యూజ్ చేయాలి. అలా క్వైరీస్ని యూజ్ చేస్తేనే వాళ్ళకి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి నేను ఎస్క్యూఎల్ అంటాను, 1 సెకండ్. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు వీళ్ళని డిఏ కానీ మేనేజర్ కానీ ఎవరైనా అనుకోండి, వాళ్ళు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సమ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ని జనరేట్ చేస్తారు. అలానే బిజినెస్ కూడా, లైక్ ఇక్కడ డేటా అనలిస్ట్ సమ్ క్వైరీని జనరేట్ చేశారు సమ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, లైక్ సమ్ టాస్క్ని సాల్వ్ చేయడానికి. అలానే బిజినెస్ అనలిస్ట్ కూడా సమ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ని జనరేట్ చేశారు. అంటే సమ్ పీపుల్స్ లైక్ ఏ రోల్ అయినా కానీ, డిఏ కానీ మేనేజర్ కానీ ఎవరైనా కానీ టెక్నికల్ లైక్ ఎస్క్యూఎల్ గురించి తెలిసిన వాళ్ళు ఎస్క్యూఎల్ క్వైరీస్ తోటి ఎస్క్యూఎల్ క్వైరీస్ చేసి డేటాని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సేమ్ అలానే ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలన్నా కూడా వెబ్సైట్కి కూడా సమ్ డేటా కావాలి. ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా వెబ్సైట్ సమ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ని జనరేట్ చేస్తుంది. లాట్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వైరీస్, నేను సింపుల్గా 1 or 2 అని ఇక్కడ ఇస్తున్నాను. కాకపోతే వాళ్ళకి అంత డేటా కావాలి అంటే ఎన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగా సమ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ని జనరేట్ చేస్తారు. దేనికోసం, ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడం కోసం వెబ్సైట్లో నుంచి డేటాబేస్ తోటి కనెక్ట్ అయ్యి ఎస్క్యూఎల్ క్వైరీస్ తోటి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. అలానే ఏదైనా ఒక డాష్బోర్డ్ని కానీ రిపోర్ట్ని కానీ క్రియేట్ చేయాలి అనుకోండి. అలా రిపోర్ట్ని క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు దానికోసం కూడా మీరు సమ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ ఆర్ఎల్స్ మీరు ఆ డేటాని డిఫైన్ చేయడానికి కానీ మోడిఫై చేయడానికి కానీ దేనికైనా కూడా మీరు సమ్ డేటాని డేటాబేస్లోకి ఇంట్రాక్ట్ చేయాలి. దానికోసం ఎస్క్యూఎల్ క్వైరీస్ని రాయాల్సి ఉంటుంది. ఇలా లాట్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఇలా మీకు జనరేట్ అవుతూ ఉన్నప్పుడు, 1 సెకండ్. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ జనరేట్ అవుతున్నప్పుడు అసలు డేటాబేస్ ఎలా తీసుకోవాలి, డేటాబేస్ అసలు పర్పస్ ఏంటి, డేటాబేస్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది, ఒక ఆర్గనైజ్గా చేసుకుని ఒక దగ్గర ఒక వేర్ హౌస్ లాగా డేటా అంతా స్టోర్ చేసి పెట్టుకొని ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్ని ఎస్క్యూఎల్ జనరేట్ అవుతుంటే దేన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకేనా, దేన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రయారిటీ లిస్ట్ దేనికి ఇవ్వాలి, అండ్ విచ్ వన్ సెక్యూర్, ఏది సెక్యూర్గా ఉంది, ఏది సెక్యూర్ కాదు, విచ్ ఎస్క్యూఎల్ క్వైరీని నేను ఈజీగా
ట్రస్ట్ చేసి లోపలికి పంపించవచ్చు. ఈ విషయాలన్నీ మనకి ఈ డేటాబేస్‌కి తెలీదనమాట. ఈ డేటాబేస్‌కి తెలీదు. సో, ఏం చేయాలి? ఈ డేటాబేస్‌ని కాపాడడానికి లైక్ ఒక సెక్యూర్ పర్సన్ లాగా కావాల్సింది ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. దాన్నే మనము డీబీఎంఎస్ అంటాం. ఓకే. దాన్నే మనం డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ని కాపాడుతుంది. ఏ ఎస్క్యూఎల్ క్వైరీ సెక్యూర్గా ఉంటుందో దాని వరకే పంపిస్తుంది. సెక్యూర్ కాకపోతే దాన్ని ఇక్కడ ఈ స్టేజ్లోనే దాన్ని కొలాప్స్ చేసేస్తుంది. దీన్ని దాటి ఇక్కడ లోపలికి పంపించదు. ఒకవేళ అలా పంపిస్తే ఏమవుతుంది? ఒకవేళ డీబీఎంఎస్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ మనం యూజ్ చేయకపోతే మన డేటా అంతా కొలాప్స్ అవుతుంది. డేటా రిమూవ్ అవుతుంది. డేటా లీక్ అవుతుంది కదా. సో దానికోసం డేటాని మేనేజ్ చేయడం కోసం మనం ఒక డేటాబేస్ ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. దాన్ని డీబీఎంఎస్ అంటాం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక హౌస్ అనుకుంటే వాచ్మెన్ లాగా ఒక సెక్యూర్ పర్సన్ లాగా మన దగ్గర డేటాబేస్ని కాపాడుతూ డీబీఎంఎస్ అనేది ఉంటుంది. అంటే ప్రయారిటీ లిస్ట్ చూసుకుంటుంది, అలానే సెక్యూర్గా డీబీని కాపాడుతుంది, డేటాబేస్ని కాపాడుతుంది. దాన్ని సాఫ్ట్వేర్, దానికోసం మనం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. దాన్ని డీబీఎంఎస్ అంటాం. Okay, I hope you understand what is data, databases, SQL and DBMS. Now SQL server. SQL server అంటే ఏంటంటే డేటా అనేది రైట్ ఇక్కడ ఈ డేటాబేస్ని స్టోర్ చేయడానికి కూడా ఒక ప్లేస్ కావాలి. ఈ డేటాబేస్ని మనం సింపుల్గా మన ల్యాప్టాప్లో స్టోర్ చేసుకోలేము. ఎందుకంటే మనది ఆఫ్లైన్లో వర్క్ అవ్వదు. అలానే డేటా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకోవడానికి మన పీసీ అనేది వర్క్ అవ్వదు కదా. సో మనకు ఒక హార్డ్వేర్ కావాలి. ఆ హార్డ్వేర్ని ఎస్క్యూఎల్ సర్వర్ అంటాం. ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ హార్డ్వేర్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? 24/7 డేటా అనేది ఉంటుంది. 24/7 డేటా అనేది లీవ్ అవుతుంది అనమాట. అంటే ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుంది అని అర్థం. హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, డేటా ఉంది అండ్ డేటాబేస్ ఉంది. ఓకే. ఇది మనకి మొత్తం ఉంది. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే డేటాబేస్ టైప్స్ ఎంత ఉంది. ఓకే. డేటాబేస్ టైప్స్ ఏవి, డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం డేటాని టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం కదా. అలా టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తే డేటాని స్టోర్ చేస్తే అసలు టేబుల్ అంటే ఏంటి? ఓకే. అసలు క్వైరీస్ని జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏంటి? ఓకే. ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏంటి? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈరోజు వీడియోలోకి చాలా సింపుల్గా అంటే బేసిక్ గురించి తెలుసుకున్నాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం, డేటా అంటే ఏంటో తెలుసుకుందాం, డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ డీబీఎంఎస్. వీటన్నిటి డెఫినేషన్ కోసం మీకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ కావాలి అంటే లైక్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసి ఒక డెఫినేషన్ ఫార్మేట్ చేసుకోండి. నేను ఏం చేస్తున్నానంటే నేను జస్ట్ ఒక డెఫినేషన్ ఇవ్వడం లేదు. ఆ డెఫినేషన్ కాకుండా దానికి కంప్లీట్ మీనింగ్ అనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు కంప్లీట్గా ఈ వీడియో చూసినట్టు మీకు అర్థమైంది అని అనుకుంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.